శ్రీరామ్ జై 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 శ్రీరామ్. నమస్తే వీధుని స్వాతం లక్ష్యం సమాజహితం. సో భారతదేశం అంటే మీకు తెలుసు దైవభూమి, పుణ్యభూమి, కర్మభూమి, సకల దేవతలందరికీ కూడా నిలయం. సో గణేష్ పండుగ ఉత్సవాలు కావచ్చు, దుర్గమాత నవమి కావచ్చు, హనుమాన్ జయంతి కావచ్చు, వీటన్నిటికీ ముఖ్యంగా హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి భారతదేశం అంటే రామాయణము, భారతదేశం అంటే హైందవం అని చెప్పుకున్నటువంటి భారతదేశంలో సో శోభయాత్రలకు పెట్టిందే పేరు హైదరాబాద్ కూడా. సో శ్రీరామనవమి, హనుమాన్ జయంతి శోభయాత్రలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఉప్పల్ నియోజకవర్గంలో ఉప్పల్ డివిజన్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సో 10th వార్డు. సో మరి ఇక్కడ కోనాని అంజిరెడ్డి కావచ్చు, శ్రీధర్ గుప్తా కావచ్చు, మరి ఏదైతే 12వ తారీఖు సాయంత్రం 7 గంటలకు సో 117 వెళ్ళే రూట్లో అంగరంగ వైభవంగా కల్చరల్ ప్రోగ్రామ్ తోటి జై శ్రీరామ్ జై హనుమాన్ అనే నినాదాలతో ముందుకెళ్తున్నారు. సో వారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు, ఎలాగ తీసుకెళ్లే అవకాశం ఉంది, ఎంతమంది పాల్గొంటారు, ఎవరెవరు వచ్చే అవకాశం ఉందో వారి మాట తెలుసుకుని. నమస్తే అండి. నమస్తే. ముందుగా మీరు నమస్తే కంటే జై శ్రీరామ్ అనాలి. మరి జై శ్రీరామ్ అందరికీ, ముఖ్యంగా V3 ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హిందూ బంధువులకు మా హనుమాన్ విజయోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మన వీధుల్లో ఒక 10-12 కాలనీలు కలుపుకొని ఏకమత్యంగా ఒకటే తాటి ఒకటే వేదిక తీసుకొని అన్ని పార్టీలకు అతీతంగా తీసుకొని మనకు సపోర్ట్ చేసిన అంజిరెడ్డి గారు కానివ్వండి, గణేష్ సిన్నన్న గారని, ఇంకా కొంతమంది ప్రముఖులు ఉన్నారు, వాళ్ళు కానివ్వండి, ఖచ్చితంగా అందరూ మనం సపోర్ట్ తీసుకొని ఒక వేదిక ఎంచుకొని ఇక్కడి నుంచి హనుమాన్ విజయోత్సవ ర్యాలీ మన జై శ్రీరామ్ నినాదాలు అంటుకుంటూ మరి ఏజే డ్యాన్స్ అకాడమీ వారి చేత సంస్కృత కార్యక్రమాలు ఉంటాయి. దాంతోపాటు తదుపరి కార్యక్రమం పాదయాత్ర కార్యక్రమం ఉంటుంది. పురుమేల వీధిలో ప్రతి ఒక్క గడపకు ఈ హనుమంతుని తీసుకుపోయి జై శ్రీరామ్ అనుకుంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ బయలుదేరుతుంది. కావున తప్పకుండా ఈ ర్యాలీ ఒక 1000 మందితో ఉంటుంది కాబట్టి మంచిగా అందరు సపోర్ట్తో విజయవంతం చేసుకుంటున్నాం. ప్రతిసారి అంటారు కనుక ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు, ఎలా పురుడు పోసుకుంది మీ యొక్క ర్యాలీ? మేము 3 సంవత్సరాల నుంచి ఇది 3వసారి. మేము అంగరంగ వైభవంగా ఫస్ట్ ఒక 200 మందితో స్టార్ట్ చేసినాం. రెండోసారి 500 మందితో స్టార్ట్ చేసాం. ఇప్పుడు మాత్రం 1000 నుంచి 2000 మందితో ఈ ర్యాలీ బయలుదేరడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ ఈ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేస్తారు. ఈ ర్యాలీ ఇక్కడి నుంచి అంగరంగ వైభవంగా వెళ్తుంది. ఈ కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథులు మరి అన్ని పార్టీలను ఈటల రాజేందర్ గారిని, మాజీ కాంటెస్టెడ్ ఎంపీ గారిని రాగి లక్ష్మారెడ్డి గారిని, మన ఎమ్మెల్యే ఈ లక్ష్మారెడ్డి గారిని, మన ఉప్పల్ ఇన్ఛార్జి కాంగ్రెస్ ఇన్ఛార్జి మందుగుల పరమేశ్వర్ రెడ్డి గారిని, తదుపరి కార్పొరేటర్లను కూడా ఈ వేదిక మీదకి అందరినీ పిలిచి ఆహ్వానించి వారికి సన్మానం చేయడం జరుగుతుంది. వారు కూడా మాకు పూర్తిగా మద్దతు ఇస్తూ ముందరికి మనకు వెనకల నుండి సపోర్ట్ బాగా చేస్తారు. ఆ విధంగానే ఈ 10 కాలనీలు కూడా ఏకతాటిగా ఒకటే వేదిక మీదకి వచ్చేసి మనం జై శ్రీరామ్ నినాదాలు అందించు మన హనుమాన్ విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేసుకుంటాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకొని వెళ్తుంటారు? మనము మొదటిగా కొత్త హనుమాన్ గణేష్ నగర్ కమాన్ కొత్త హనుమాన్ ముందల మొదలవుతుంది స్టార్ట్ ర్యాలీ. ఆ నుంచి కావేరి నగర్, గణేష్ నగర్ 2 నెంబర్ 4, గణేష్ నగర్, 7 హిల్స్ కాలనీ, పద్మావతి కాలనీ, ఎండు మళ్ళా కమాన్. ప్రతి సంవత్సరం ఇలాగనే వెళ్తుంటారా? ప్రతి సంవత్సరం ఇలాగనే ఉంటుంది ర్యాలీ. ఇక కొద్ది పెరుగుకుంటూ పోతుంది. ముఖ్యంగా నినాదాలు ఇస్తూ పాటు మీరు ఏమైనా అన్నదాన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నా? ఖచ్చితంగా మనకు చాలామంది దాతలు ఉన్నారు. మజ్జిని పంపిణీ చేసేవారు మజ్జిని పంపిణీ చేస్తారు, ప్రసాదం పంపిణీ చేసేవారు ప్రసాదం పంపిణీ చేస్తుంటారు. అదేవిధంగా మళ్ళీ అల్పారం చేసేవారు అల్పారం చేస్తుంటారు. దారిపోడున మనకు దాహం తీర్చడానికి నీళ్ళు కూడా సప్లై చేస్తుంటారు. ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మా వంతు సాయంగా వాళ్ళు ముందుకొచ్చి సాయం చేస్తుంటారు. దీనివల్ల మీరు ఏం చెప్పదలుచుకుంటారు సమాజానికి? అందరం ఒకటి సంఘటితం అయ్యి ఒకటే వేదిక, ఒకటే పార్టీలు ఇవన్నీ పక్కకు పెట్టేసి ఒకటే వేదిక ఒకటే విధంగా ఉండాలని నా ఆకాంక్ష. అక్కడ రామనవమి రోజు కాకుండా మరి మీరు హనుమాన్ జయంతి రోజు ఎందుకు చేస్తున్నట్టు? హనుమాన్ విజయం సాధించిండు కాబట్టి హనుమాన్ విజయోత్సవ ర్యాలీ కాబట్టి హనుమాన్ జయంతి నెక్స్ట్ మంత్లో ఉంటుంది. హనుమాన్ విజయం కాబట్టి ఆ రోజు విజయం సాధించింది కాబట్టి హనుమాన్ అదేవిధంగా అందుకే ఈరోజు 12వ తారీఖు సాయంత్రం
మన విజయోత్సవ ర్యాలీ చేస్తాం. ప్రజలకేం చెప్పు? అందరూ ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి మద్దతు పలుకుతూ పార్టీలకు అతీతంగా హిందూ బంధువులు, ఈ కాలనీవాసులు, చుట్టుపక్కల కాలనీవాసులు అందరూ రావాలని ప్రత్యేకంగా అందరూ ఆహ్వానిస్తున్నాం. అందరూ రావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఇది మూడోసారి మనం చేయడం. అయోధ్య నుంచి ఒకటి స్టార్ట్ అయింది, పోయిన సంవత్సరం ఒకటి, ఇప్పుడు ఇది ఒకటి రెండోసారి. ఇప్పుడు చేస్తే మూడోసారి అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన హిందూ బంధువులు అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. అందరం కలిసికట్టుగా ఉండాలి. అందరు చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా అందరూ కలిసికట్టుగా వస్తున్నారు, సహకరిస్తున్నారు. మేము వెళ్ళిన తర్వాత ఎవరు కానీ కాదనకుండా మాకు సహకరిస్తున్నారు. అంతా బాగానే ఉన్నది మా దగ్గర. అట్లా చేయాలని, ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క హిందూ బంధువుకి అదే ఆరెంజ్ కలర్ తోరణాలు, పగడీలు, మరి ఆరెంజ్ కలర్ జెండాలు ప్రతి ఒక్కరు అది ఖచ్చితంగా అందజేస్తాం. ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క హిందూ బంధువులకు, వచ్చిన భక్తులకు కూడా ఇది మాత్రం తప్పకుండా అందజేస్తాం. జై శ్రీరామ్. 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 జై శ్రీరామ్.